చాలా మంది అక్క మీరు కట్టుకున్న రెడ్ శారీ ఎక్కడ తీసుకున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. శారీ అలాగే బ్లౌజ్ నేను మీషోలో తీసుకున్నాను. కావాలంటే కామెంట్ బాక్స్ లో అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. నేను ఎప్పుడు మిర్చి చేసినా సరే అస్సలు బాగా రావట్లేదు. మేబీ నేను లావు మిర్చిలతో మిర్చిలు చేయడం వల్ల కావచ్చు అని చెప్పి సన్న మిర్చిలతో చేద్దాం అనుకున్నాను. అలాగే బ్యాటర్ కూడా చాలా లూజ్ గా కలుపుతున్నారు, థిక్ గా కలిపి ట్రై చేయండి అంటూ చెప్పారు. అందుకే ఇంట్లో కొంచెం లావుగా ఉన్న మిర్చిలు ఉంటే ఇలా కట్ చేసుకొని కాసేపు ఎండకు పెట్టేశాను. మిర్చిని చూసిన ప్రతిసారి నాకు ప్రెగ్నెన్సీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఏంటంటారా, అందరేమో ప్రెగ్నెన్సీ టైం ఈ ఫ్రూట్స్ తింటే బాగుంటుందా, ఈ జ్యూస్ తాగితే బాగుంటుందా అని అనుకుంటారు కదా. నేనేమో ఈ మిర్చిలు తిందామా, ఈ బజ్జీలు తిందామా, ఈ పకోడీ తిందామా అన్నట్టే ఉండేది. మా అమ్మ మా నాన్న అయితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు. ఫ్రూట్స్ ఇంట్లో ఎన్నున్నా సరే వాటిని చూసి చూసి ఖరాబ్ అయిన తర్వాత ఎవరు చూడ ముందుకు పాడేసేదాన్ని. మీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అమ్మయ్య, మొత్తానికి మన మిర్చి బజ్జీ పర్లేదు, ఈసారి బానే వచ్చింది. మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.